అందరికీ వెల్కమ్ టు ఎస్పీహెచ్ తెలుగు ఛానల్. ఈరోజు మార్నింగ్ టు నైట్ నా రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈరోజు మార్నింగ్ అయితే 5:30కి లేచానండి. ఎవ్రీడే కూడా నేను 5:30 లేదంటే 5:45కి ఖచ్చితంగా అదే నా టైమింగ్ అనమాట. మార్నింగ్ వేకప్ టైమింగ్ అదే. లేచిన వెంటనే కూడా పాలు పెట్టేసి బయట వస్తానండి. బయట వచ్చే లోపల నేను బయటంతా శుభ్రంగా కడిగి ముగ్గు పెట్టి చెట్లన్నిటికీ కూడా నీళ్లు పట్టి వచ్చే లోపల పాలు కాగిపోతాయి. అంత లోపల బాబు కూడా లేస్తాడనమాట. బాబుకు పాలు ఇచ్చి నేను కూడా ఒక కప్పు టీ తాగానండి. పాప కొద్దిగా లేటుగా లేస్తుంది. బాబు అయితే నాతో పాటు లేసేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి నేను లేచిన కాసేపటికి అలా లేస్తాడనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే వంకాయ కర్రీ చేస్తున్నానండి. దానికోసం మసాలా అయితే రెడీ చేసుకున్నాను. ఆయిల్లో శనక్కాయ పప్పులు ఫ్రై చేసుకుంటాను నేను. కొద్దిగా చింతపండు, లవంగం, చెక్క, ఎండు కొబ్బరి, టమోటాలు, తెల్లగడ్డపాయలు, ఆనియన్స్ మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసుకొని మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని మనకి గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసామంటే కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఆ లోపల ఇంకేమన్నా పని చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఊర్లో నుంచి మా చిన్నత్తమ్ములు నువ్వులు పంపించారండి. ఈ నువ్వుల్ని శుభ్రంగా కడిగి బాగా రాళ్ళు లేకుండా గాలిచ్చి ఇలా ఆరపెట్టుకుంటున్నాను అనమాట. వీటిని ఆరిన తర్వాత లైట్గా ఫ్రై చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 1 year వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. పురుగు ఏమీ పట్టకుండా బాగుంటాయి అన్నమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు ఈ నువ్వులనైతే. ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అంటే అన్ని నువ్వులు మనం అలాగే బయట పెట్టేసుకోవడం వల్ల కూడా పురుగు పట్టేస్తుంది అనమాట. అలా ఫ్రై చేసి పెట్టుకున్నట్లయితే చాలా పురుగు పట్టుకుంటా బాగుంటాయి. ఇంకా ఆ తర్వాత ఇంకా కర్రీ అయిపోయింది కదా, రైస్ కూడా అయిపోయిందండి. రైస్ని కర్రీని బాగా చల్లారి పెట్టుకొని ఎక్కువగా కర్రీ వేసి పిల్లలకైతే రైస్ కలిపేస్తాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇంకా లంచ్ బాక్స్ రెడీ అయిందండి. ఇంకా స్నాక్స్ బాక్సెస్ కోసం అయితే మార్నింగ్ స్నాక్స్కి అయితే పొటాటో చిప్స్ పెట్టాను. ఆఫ్టర్నూన్ స్నాక్స్కి అయితే ఒక శనగ ముద్ద, ఒక బిస్కెట్ అయితే పెట్టానండి, సాల్ట్ బిస్కెట్. ఇంకా టిఫిన్కి అయితే ఇలాగా పిండి కలిపి పెట్టుకొని దోశలు వేసాను అనమాట. ఈరోజు చట్నీ చేయలేదు. రోజు చట్నీ అయిపోతుంది, రోజు యాస్ట్ వస్తూ ఉందండి చట్నీ తినడం. అంటే అదే ప్రతిరోజు చట్నీ కూడా సగించటం లేదనమాట. అందుకోసం అదే వంకాయ మసాలా కర్రీ చేశాను కదా, అదే కర్రీ దోశలో కూడా వేసి పిల్లలకైతే ఇద్దరికి పెట్టేశాను అనమాట. నేను వంట చేసుకుంటూనే పిల్లలకి స్నానం చేయించేస్తానండి. ఒకరికొకరుగా స్నానం చేసేస్తాను. ఒక్కొక్కసారి పాప కూడా చేసేసుకుంటుంది, ఒక్కొక్కసారి నేనే చేయిస్తాను ఇద్దరికి కూడా. ఇంకా పిల్లలు రెడీ అయిపోయారు, టిఫిన్ పెట్టేస్తాను కదా, ఇంకా పాపకు కూడా జడ వేసేసాను. ఇంకా పిల్లలకి ఆటో వచ్చిందండి. పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా నేను గిన్నెలన్నీ కడిగి ఇలా గ్యాస్ అయితే నీట్గా శుభ్రం చేసేసుకున్నాను అనమాట. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే నేను దీపారాధన చేసుకుంటున్నానండి. నేను మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ఖచ్చితంగా దీపారాధన అయితే నా డేలో చేసుకుంటానండి. ఈరోజైతే మార్నింగే దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. ఈ విధంగా చాలా సింపుల్గా కూడా నిన్న సాయంత్రం వచ్చేటప్పుడు ఈ పువ్వులు తెచ్చుకున్నాను. అందుకోసం ఇలా సింపుల్గా పువ్వులు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. ఏదో ఒకటి బెల్లం కానీ అలాగా దేవుడికి పెట్టుకొని ప్రసాదంగా ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ కానీ ఏదో ఒకటి ప్రసాదం పెట్టి అలా సింపుల్గా దీపారాధన అయితే చేసుకుంటాను అనమాట. ప్రతిరోజు మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో చేసుకుంటూ ఉంటాను. ఇంకా నేను ఆల్రెడీ నాకు లంచ్ అయితే పెట్టేసుకున్నానండి. ఈరోజు పెద్ద బాటిల్ తీసుకొని వెళ్దామని పోసుకున్నాను. సరే ఈరోజు కొంచెము క్లైమేట్ కొంచెం కూల్గానే అనిపించింది. అందుకోసం చిన్న బాటిల్ పెట్టుకొని పెద్ద బాటిల్ అయితే పక్కన పెట్టేస్తాను అనమాట. టిఫిన్ ఇంట్లోనే తిన్నాము అనేసి అనుకున్నాను, కానీ టైం లేదు. సరే అనేసి ఇంకా 2 దోశలు వేసుకొని బాక్స్లో పెట్టుకొని తీసుకొని వెళ్తే అక్కడ ఏదో ఒక టైంలో పొద్దున్నే వెళ్ళిన తర్వాత తిన్నామని హడావిడి లేకుండా. ఇక్కడ హడావిడిగా తినలేనండి నేను అసలు. నాకు పొద్దున్న ఏం తినాలని కూడా అనిపించదు అనమాట. నా మైండ్ సెట్ అంతా పిల్లలు పంపించాలి, నేను ఆఫీస్ కరెక్ట్ టైంకి వెళ్ళాలి అలా ఉంటుందన్నమాట. అంటే తిండి మీద అంత ధ్యాస ఉండదు నాకైతే. ఇంకా ఖచ్చితంగా తినాలి కాబట్టి ఇంట్లో ఒక 10 నిమిషాలు 5 minutes అలా టైం ఉంటే ఇంట్లో తినేస్తాను, లేదంటే ఆఫీస్కి తీసుకొని వెళ్ళి కూడా తింటూ ఉంటానన్నమాట. ఇంకా నేను మామూలుగా నాకు ఆఫీస్ టైమింగ్ అయితే 9:50కి అలా వెళ్ళిపోతానండి ఇంట్లో నుంచి బయలుదేరి. పిల్లలైతే 8:30 8:40కి అలా వెళ్ళిపోతారనమాట. ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం అయితే 5:30కి వస్తాను. మా పిల్లలు నాకంటే ముందే వచ్చేస్తారండి. పిల్లలైతే 4:30కి అంతా ఇంటికి వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత పాప అయితే ఫ్రెష్ అయిపోతుందండి. బాబుకైతే నేనే స్నానం చేయించి వచ్చిన తర్వాత నేను స్నానం చేయించి రెడీ చేస్తానన్నమాట. బాబు ఒక్కోసారి వాడే పాలు తాగేస్తాడండి. వాడు ఉత్త పాలు తాగడానికి ట్రై చేస్తాడనమాట. ఎప్పుడు ఆఫ్టర్నూన్ అన్నం తిని ఉంటాడు కదా, ఆకలి వస్తుందని ఇలాగ నేను ఏదో ఒకటి పాలల్లో బిస్కెట్ కానీ లేదంటే రస్క్ లేదంటే బ్రెడ్ కానీ అలాగా
ముంచి నేను పెడతానమాట బాబుకి. పాప అయితే తింటుంది. ఇంకా బాబుకి నేను అది పెట్టేశాను కదా బిస్కెట్లు, ఇంకా పాలు ఇచ్చేస్తే వాడే తాగేస్తున్నాడు. ఇంకా బాబుని నేను ట్యూషన్లో వదిలేసానండి. ప్రతిరోజు బాబు ట్యూషన్కి వెళ్తాడు. 6 to 8 బాబు ట్యూషన్కి వెళ్తాడనమాట. ఇంకా నేను బాబుని ట్యూషన్లో వదిలేసి పక్కన మాకు ఒక రిలయన్స్ ఉందండి, అక్కడికి వెళ్ళానండి. పూజ నూనె అవి అయిపోయినాయి. ఇంకా అందుకోసం వాటిని తెచ్చుకోవడం కోసం వెళ్ళానమాట. కుకింగ్ ఆయిల్, పూజ ఆయిల్ అవి అయిపోయినాయి అనమాట. పిల్లలకి రస్కులు అవి తెచ్చుకున్నామని వెళ్ళాను. ఇంకా నాకు కావాల్సినటువన్నీ కూడా తీసుకొని బిల్లు వేయించుకొని ఇంటికి వచ్చానండి. నేను వచ్చేటప్పటికే పాప హోంవర్క్ చేసేసింది అనమాట. ఇంకా ఆమె కూడా బ్యాగ్ సర్దేసి పక్కన పెట్టేసింది. పొద్దున్న చేసిన వంకాయ కర్రీ ఉంది. దాంతోపాటు మునగాకు ఫ్రై అయితే చేశానండి నైట్ డిన్నర్ కోసం. అయితే ఈ మునగాకు నేనైతే మునగాకు ఫ్రై ఆయిల్ లేకుండా చేసుకుంటూ ఉంటానండి. ఇలా శనక్కాయ పప్పులు, మిరపకాయలు ఫ్రై చేసేసుకొని కడిగి పెట్టుకున్న మునగాకుని ఉప్పు వేసి ఉడికించుకుంటాను. మునగాకు ఉడికిన తర్వాత ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న పొడి వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసేసుకుంటాను అనమాట. ఫ్రై చేసి పెట్టేసి బాబునైతే ట్యూషన్లో నుంచి తీసుకొని వచ్చానండి. ట్యూషన్లో నుంచి తీసుకొని వచ్చి అందరం కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము. పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసాను అన్నం అయితే. ఇంకా తినేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసానండి. ఇంకా ఆ తర్వాత స్కూల్ నుంచి తెచ్చిన లంచ్ బాక్స్లు, నావి పిల్లలవి బాటిల్స్ అన్నీ కూడా శుభ్రంగా కడిగేసి షింక్ కూడా ఒకసారి కొద్దిగా సోప్ వేసి నీట్గా కడిగేసుకున్నాను అనమాట. మనం గిన్నెలు ఎలా కడుక్కుంటామో షింక్ కూడా అలా ప్రతిరోజు ఇలా కడుక్కోవడం వల్ల జిడ్డు లేకుండా బాగుంటుందండి. నేను ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు గిన్నెలు కడిగేసుకొని ఇలా షింక్ కూడా ఒకసారి సోప్ వేసి నీట్గా కడిగేసుకుంటానండి. మనము షింక్ నీట్గా ఉంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే జిడ్డుగా ఉంటే మనం తినే గిన్నెలు, తాగే గ్లాసులు అన్నీ ఇందులో వేసుకుంటాం కదా, వాటన్నిటికి కూడా జిడ్డుగా ఉంటుంది. మళ్ళీ అంత ఆరోగ్యానికి మంచిది కాదండి. మనము గిన్నెలు ఎలా కడుక్కుంటామో షింక్ కూడా అలాగే కడుక్కోవాలన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే నీట్గా గిన్నెలన్నీ కడిగేసుకొని పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. నా పనులన్నీ కూడా ఇంకా పొద్దున్నకి ఫ్రెష్గా నెక్స్ట్ డే రొటీన్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడు కూడా కొద్దిగా అన్నం ఇలాగా ఒక గిన్నెలో పెట్టి నీళ్ళు పోసి ప్లేట్ పెట్టి పెట్టుకుంటాను. చూసారు కదండి మార్నింగ్ టు నైట్ నా రొటీను. మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.